హాయ్ అండి, వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. ములక్కాడ టమాటా మసాలా కర్రీ చేస్తున్నాను, చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. ఇది కొంచెం మెత్తబడడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి. మూత వేసి మగ్గిస్తున్నాం. ములక్కాయలు మగ్గేంత వరకు ఈ టమాటాలు గ్రైండ్ చేసుకుందాం. ఇలా టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత ఉప్పు, ఇవి గ్రైండ్ చేసుకుందాం. మధ్యలో మధ్యలో కలుస్తుండాలి. ఇవి టమాటా పేస్ట్ ఉడకబెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఇవన్నీ మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. పసుపు, ఇవన్నీ వేగినాయి. ఇప్పుడు మనం టమాటాలు పేస్ట్ చేస్తున్నాం కదా, అది వేసి ఈ టమాటా పేస్ట్ మంచిగా వేగాలి. మూత వేసి మగ్గించుకున్నాం. ఈ ములక్కాయలు మంచిగా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. నూనె ఇప్పుడు పైకి తేలింది కదా, టమాటాలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ములక్కాడలు వేసుకుందాం. కొంచెము వాటర్ వేసుకుందామండి. మూత వేసి ఉడికించుకుందాం. ఇది మంచిగా ఉడికేంత వరకు కలుపుతుండాలి. ములక్కాడలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మసాలా పొడి చేసుకుందాం. వెజిటేబుల్ మసాలా మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ లో పెట్టండి, చేసి చూపిస్తాను.